బేదా రవిచంద్ర ఎమ్మెల్సీ కాబట్టి, బేదా మస్తానరావు గారు రాజ్యసభ మెంబర్ కాబట్టి, వీళ్ళిద్దరు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులు కాబట్టి మత్స్యకారులను బలి చేసినా పర్వాలా, మత్స్యకారులకు అన్యాయం జరిగినా పర్వాలా, మత్స్యకారులకు ద్రోహం జరిగినా పర్వాలా, మత్స్యకారుల ఆత్మస్థైర్యం దెబ్బతిన్నా పర్వాలా, వాళ్ళ మనోవేదన గురైనా పర్వాలా, వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతిన్నా పర్వాలా, ఏది జరిగినా పర్వాలేదు, కానీ మమ్మల్ని మా పార్టీ వాళ్ళని మేము రక్షించుకున్నాం అన్నట్టుగా మీరు వ్యవహరిస్తున్నారా? మీ వ్యవహార శైలి ఏ విధంగా ఉంది? కాబట్టి మత్స్యకారులను మార్గదర్శకంగా తీసుకునైనా సరే ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేదా అనేటువంటిది ప్రధానంగా మేము ప్రశ్నించేటువంటి అంశం. అదేవిధంగా రోజు చూసాం, విలేకరుల సమావేశం పెట్టాడు శ్రీరామనవమి రోజు బేదా మస్తానరావు గారు. ఆ రోజు ఏం చెప్పాడు? నేను వాళ్ళతో మాట్లాడలేదు, ఎటువంటి ఆధారాలు లేవు, నేను వాళ్ళతో మాట్లాడినట్టుగా రుజువు చేయండి, నేను వాళ్ళతో మాట్లాడితే శ్రీరాముడి మీద సాక్షి కూడా చేశాడు ఆయన, నేను వాళ్ళకి డబ్బులు ఇవ్వలే, వాళ్ళతో మాట్లాడలే, ఈ విడుదలకు నాకు సంబంధం లేదు అని అన్నాడు. మేము మొన్న జగన్ గారు వచ్చినప్పుడు కాల్ డేటా చూపించాం, సాక్షి పత్రికలో కూడా కాల్ డేటాకి సంబంధించినటువంటి అంశాలు వచ్చాయి. మీరు మాట్లాడడం లేదంటే ఆ రోజు ఏం చెప్పారు? అసలు నేను వాళ్ళతో మాట్లాడడం లేదన్నాడు. బేదా రవిచంద్ర ఏం చెప్తున్నాడు? ఏం మాట్లాడితే తప్పు, మేము శుభాకాంక్షలు చెప్పుకోవడానికి చెప్పాం, గ్రామంలో సమస్యలుంటే ఫోన్ చేసామని చెప్పి అదే మాట చెప్పు. శుభాకాంక్షలకు చెప్పాం, గ్రామంలో సమస్యలకు చెప్పాం, మత్స్యకారులకు సంబంధించినటువంటి ప్రాణాలకు తెగించినటువంటి బోట్లు విడుదల చేయించడానికి కూడా మాట్లాడామని చెప్పు. బిఎంఆర్ ఏమో అసలు నేను మాట్లాడలేదంటుండే. కాల్ డేటా చూసినప్పుడేమో రవిచంద్ర సన్నాయి నొక్కులు నొక్కుతా వివిధ అంశాల మీద మాట్లాడాం, దీని మీద మాట్లాడలేదు అంటే అప్పటికి మీరిద్దరు చెప్పినటువంటి వాటిలోనే ద్వంద్వ ఇక్కడ కనపడటం లేదా? మీ ద్వంద్వ నీతి బయటపడటం లేదా? నేను మాట్లాడలేదని ఆయన అంటాడు. కాబట్టి మీ జోక్యం ఉండేటువంటి మాట వాస్తవం. ఇది తేటతెల్లమైనటువంటి విషయం. కాబట్టి మీరు మత్స్యకారులను బలిపశువులు చేస్తూ ఈరోజు వాళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులు పెడుతూ వాళ్లే దోషులంతగా చిత్రీకరిస్తూ మీరు పెద్ద మనుషులుగా మాట్లాడుకుంటూ ఎవరైతే పాపం మిమ్మల్ని నమ్మి మీరు వెనకున్నారన్నటువంటి అండతో ఏమీ జరగదులేనటువంటి భావంతో పాపం సహకరించారు, వాళ్ళు దాంట్లో సూత్రధారులు కాదు. వాళ్ళు మెడ్రాస్లో ఉండే బోట్లతో మాట్లాడలే, మీ దగ్గర ఉన్నటువంటి కాల్ రికార్డు ప్రకారం మీరు మాట్లాడి ఉండాలి. వాళ్ళు కేవలం మీరు ఉన్నారు కాబట్టి మీరు ఇచ్చినటువంటి అండ మీరు పాపం ప్రలోభం పెడితే ఏదో ఆశపడి వాళ్ళు దానికి పాల్పడితే ఈరోజు పాపం వాళ్ళ కుటుంబం ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు పాపం. మా కుటుంబాలు మత్స్యకారుల మధ్య చిచ్చు పెడతారా?